హాస్బాను. నేను ఇంగడగిరి కొట్లో ఉండేది. మా ఇంటికి ఫస్ట్ ఒక మగాళ్ళు వచ్చినాడు. ఆ తర్వాత ముగ్గురు ఆడవాళ్ళు వచ్చి నాకు కొట్టి ఇది ఫస్ట్ చేతి నుంచి కట్టి నాకు కడుపులో కాలు తన్ని కొట్టి, ఆ తర్వాత బయట వచ్చి మగాడి దగ్గర చాకులు నింటి వాళ్ళు ఆడవాళ్ళు అడిగినారు, వాళ్ళు ఇయ్యలేదు. ఆ తర్వాత పరకులో కొట్టి చెప్పులో కొట్టి ఆ తర్వాత బయట వచ్చి రాయల్లో కట్టినారు. వేరే వాళ్ళు వచ్చి కాపాడి ఆ తర్వాత హాస్పిటల్లో పిలుచుకొని వచ్చి వేసినారు. వచ్చి నాకు పొడిసేకి వచ్చినారు. ఆ తర్వాత వేరే వాళ్ళు వచ్చి నాకు కాపాడి హాస్పిటల్కి పిలుచుకొని వచ్చినారు, అడ్మిట్ చేసినాడు. టౌన్ స్టేషన్లో కంప్లైంట్ చేసి ఇచ్చినాము మేము. ఆ తర్వాత గుంపు వచ్చి నాకు కొట్టి ఇది చేసినారు. నా పేరు మొహమ్మద్ బాషా. నా కూతురు మీద దాడి చేసినారు. నలుగురు 5 మంది వచ్చి ఇట్లా 5-6 దిగాలు చేసినారు. కానీ నేను అప్పుడు నాకు ఎవరో ఫోన్ చేసి పరిగెత్తి వాళ్ళకి వచ్చి 3 ఆడవాళ్ళు కొడతా ఉంది. అప్పుడు పోయి నేను నిలిస్తే వాడు చాకు తీసుకొని వచ్చింది. అప్పుడు ఆ చాకు కూడా ఇంకో పక్కింటోడు దొరికి పారేసింటే ఆయాలు పోయాలి, గిడ్డ కింద పడిపోయిందా ఎత్తుకొని వచ్చి హాస్పిటల్లో వేసినారు. ಕ್ಷುಲ್ಲಕ ಕಾರಣಕ್ಕೆ ಗುಂಪು ಕಟ್ಟಿಕೊಂಡು ಬಂದು ಮಹಿಳೆಯ ಮೇಲೆ ಹಲ್ಲೆ. ನಗರ ಪೊಲೀಸ್ ಠಾಣಾ ವ್ಯಾಪ್ತಿಯ ವೆಂಕಟಗಿರಿ ಕೋಟೆಯಲ್ಲಿ ಘಟನೆ. ಮನೆಯಲ್ಲಿದ್ದ ಒಂಟಿ ಮಹಿಳೆಯ ಮೇಲೆ ಕ್ಷುಲ್ಲಕ ಕಾರಣಕ್ಕೆ ಗುಂಪೊಂದು ಹಲ್ಲೆ ನಡೆಸಿ ಪರಾರಿಯಾಗಿರುವ ಘಟನೆ ಚಿಂತಾಮಣಿ ನಗರ ಪೊಲೀಸ್ ಠಾಣಾ ವ್ಯಾಪ್ತಿಯ ವೆಂಕಟಗಿರಿ ಕೋಟೆಯಲ್ಲಿ ನಡೆದಿದೆ. ಹಲ್ಲೆಗೆ ಒಳಗಾದ ಮಹಿಳೆಯನ್ನು ವೆಂಕಟಗಿರಿ ಕೋಟೆಯ ಫರ್ಹಾನಾಜ್ ಬಾನು 35 ವರ್ಷ ಎಂದು ಗುರುತಿಸಲಾಗಿದೆ. ಫರ್ಹಾನಾಜ್ ಬಾನು ತನ್ನ ಮನೆಯಲ್ಲಿದ್ದಾಗ 35 ವರ್ಷ ವಯಸ್ಸುಳ್ಳ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಏಕಾಏಕಿ ಮನೆಗೆ ನುಗ್ಗಿದ್ದಾನೆ. ಅವನ ಹಿಂದೆಯೇ 3 ಮಹಿಳೆಯರು ನುಗ್ಗಿ ಫರ್ಹಾನಾಜ್ ಮೇಲೆ ಚಾಕು ಹಾಗೂ ಕಲ್ಲುಗಳಿಂದ ಹಲ್ಲೆ ನಡೆಸಿದ್ದಾರೆ. ಹಲ್ಲೆ ನಡೆಸಿರುವ ಮಹಿಳೆಯರು ಚಿಂತಾಮಣಿ ನಗರದ ಶಾಂತಿನಗರದ ವಾಸಿಗಳಾಗಿದ್ದ ನಸ್ರೀನ್ ತಾಜ್, ಬತೂಲ್, ನಜೀಮ್ ಎಂಬುವರು ಎನ್ನಲಾಗಿದೆ. ಈ ಹಿಂದೆಯೂ ಸಹ ಫರ್ಹಾನಾಜ್ ಹಾಗೂ ಹಲ್ಲೆ ನಡೆಸಿರುವ ಮಹಿಳೆಯರ ನಡುವೆ ಹಣದ ವಿಚಾರದಲ್ಲಿ ವಿವಾದವಿತ್ತು. ಇದೇ ವಿಚಾರಕ್ಕೆ ಹಲ್ಲೆ ನಡೆಸಿರಬಹುದು ಎಂದು ಶಂಕಿಸಲಾಗಿದೆ. ಇನ್ನು ಘಟನೆಯ ವಿಷಯ ತಿಳಿದ ತಕ್ಷಣ ನಗರ ಪೊಲೀಸ್ ಠಾಣಾ ವ್ಯಾಪ್ತಿಯ ಪೊಲೀಸರು ಆಸ್ಪತ್ರೆಗೆ ಭೇಟಿ ನೀಡಿ ಹಲ್ಲೆಗೆ ಒಳಗಾಗಿರುವ ಮಹಿಳೆಯಿಂದ ಹೇಳಿಕೆ ಪಡೆದುಕೊಂಡು ಮುಂದಿನ ಕ್ರಮ ಕೈಗೊಂಡಿದ್ದಾರೆ.